డ్రగ్ నెట్వర్క్ విస్తరణపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు డీజీపీ సివి ఆనంద్. సమాజంలో నార్కోటిక్స్ విస్తరణ ఆందోళనకరంగా మారిందన్నారు. డ్రగ్స్ కట్టడిపై కీలక సమీక్ష నిర్వహించారు డీజీపీ. నార్కోటిక్ బ్యూరో ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ ఆపరేషన్లు నిర్వహించారని, రాష్ట్రంలో కూడా ఎన్నో ఆపరేషన్లు చేశారని చెప్పారు. డ్రగ్స్ సప్లై అండ్ డిమాండ్ పై పూర్తి నిఘా పెట్టారని అన్నారు. ఎన్డీపీఎస్ కేసులు దర్యాప్తు చేయడం కష్టంగా మారిందని తెలిపారు. ఇకపై యూనివర్సిటీల్లోనూ నిఘా పెడతామని చెప్పారు డీజీపీ. డిపార్ట్మెంట్ రివ్యూ కోసం ఈరోజు ఈగిల్ ఏదైతే మన నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉందో రాష్ట్రానికి అది సమీక్షించడానికి ICCCకి వచ్చాను. ఈ విధంగా దాదాపు 35 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో విడతల వారీగా అన్ని డిపార్ట్మెంట్స్ని నేను అక్కడ వెళ్ళి వాళ్ళ పనితీరు, వాళ్ళకున్న సమస్యలు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రణాళికలు ఇవన్నీ కూడా సిద్ధం చేయబోతున్నాం. నార్కోటిక్స్ మత్తు పదార్థాల విషయంలో మనం అందరూ కూడా సీరియస్గా ఉన్నాం. ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా కూడా వారు ఇది నంబర్ 1 ప్రయారిటీగా తెలియజేయడం. నిజానికి కూడా మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో మనందరికీ, మేమే కాదు మీరు, మీడియా సంబంధించిన వారు, ఆఫీసర్స్, ప్రజలకు వారి పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన అనేది వారిలో ఉంది. సో దీన్ని సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అందరు ఆఫీసర్స్, ముఖ్యంగా డైరెక్టర్ ఈగిల్ ఫోర్స్ సందీప్ షాండిల్యా గారు, పద్మజ సీనియర్ ఎస్పీ ఈగిల్ ఫోర్స్, వారు ఒక పీపీటీ ద్వారా ఏమేమి చేస్తున్నారు, గత 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో ఏమేమి సాధించారు, కేసెస్, సీజర్స్, దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్స్, రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్, అదే కాకుండా వారికి ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఏమేమి అవసరమో ఇవన్నీ కూడా వారు సుదీర్ఘంగా తెలియజేయడం జరిగింది. అన్నీ విని డిస్కషన్స్ తర్వాత వారందరినీ నేను అభినందించాను. ఎందుకంటే ఒక బ్యూరోగా ఇది ఏర్పడిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఈగిల్ ఫోర్స్ ద్వారా మనకు లభించాయి. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, ఈ విధంగా ఎన్నో పెద్ద ఎత్తున వారు ఆపరేషన్స్ చేసి చాలామందిని అరెస్ట్ చేయడము, వారికి ఉన్న ఇక్కడ లోపాలు ఏవైతే ఉన్నాయో, మ్యాన్ పవర్ షార్టేజ్, సివిల్ ఫోర్స్ ఏదైతే, ఎందుకంటే నార్కోటిక్స్ సంబంధించిన కేసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టమైనది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కేస్ వర్క్ ఉంటుందో దాంట్లో అతి కష్టమైన, క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్కోటిక్స్ కేసెస్. ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా సీజర్స్ చేయవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా రేడ్స్ చేయవలసి వస్తుంది. మేమైతే కేస్ డైరీస్, సీజర్ రిపోర్ట్స్, పంచనామాస్ ఏవైతే రాస్తామో అవన్నీ కూడా అతి జాగ్రత్తగా చేసే అవసరం ఉంటుంది. ఏ చిన్న తప్పైనా కేసు కొట్టేసే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా తర్వాత ఈ డ్రగ్ ఒఫెండర్స్ ఏవైతే ఉన్నారో, సప్లయర్స్, వారి ఆస్తుల్ని సీజ్ చేయడం, వారి వాహనాల్ని, రిసోర్సెస్ని సీజ్ చేయడం అనేది అది కూడా చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే, కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారి చెయ్యి వారు దీనికి అందించాలి. వారు చేస్తే కానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. ఎందుకంటే వీరు ఎంత చేసినా, హైదరాబాద్ సిటీ పోలీస్ చేసినా, టాస్క్ ఫోర్సెస్ చేసినా, మనకు జిల్లా స్థాయిలో ఏవైతే డ్రైవ్ అవసరమో, ఏదైతే దానిపైన ఫోకస్ అవసరమో అది కొద్దిగా లోపించిందని ఈరోజు బహిర్గతం.